భూ సమస్యలకు సర్వరోగ నివారణ అని తీసుకువచ్చిన ధరణి సామాన్యుల పాలిట శాపంగా మారింది. ధరణిని అడ్డుపెట్టుకునే అక్రమార్కులు పూర్తిగా రెవెన్యూ అధికారుల అండదండలతో రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భద్రాచలానికి సమీపంలో ఉన్న బూర్గంపాడు మండలం లోపల ధరణి చాటున పెద్ద ఎత్తున దగా జరిగింది. దాని లోపల లక్షలు విలువ చేసే భూమిని, ఒక సామాన్యుడి భూమిని అక్కడ ఉన్న కబ్జాకోరులు కబ్జా చేసి యథేచ్ఛగా ధరణిని అడ్డుపెట్టుకొని వాళ్ళ పేరు మీద పట్టా చేసుకున్న పరిస్థితి ఇప్పుడు అక్కడ నెలకొంది. ఇప్పుడు సంబంధించి బాధిత రైతు మనతో పాటు ఉన్నారు. వీరన్న, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరన్న, చెప్పండి, మొత్తం మీదుగా ధరణి వల్ల మీకు ఏ విధంగా నష్టం జరిగింది? మీ ఎంత భూమిని అక్కడ కబ్జాకోరులు అక్రమ చేశారు? ధరణి వల్ల 5 ఎకరాలు 28 గుంటలు కబ్జా చేశారు. ధరణిలో మా పట్టా బుక్కులు మార్చేసి వాళ్ళ పేర్ల మీద నకిలీ పాస్బుక్లు చేశారు. తహసీల్దార్ గారిని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆర్ఏ గారి దగ్గర నా ఫైల్ ఉంది, ఆయన ఎన్నిసార్లు అడిగినా ఆయన పట్టించుకోవట్లేదు. ఇసుకొచ్చి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఈరోజు లెటర్ పెట్టాము. కలెక్టర్ గారు లెటర్ రాసి పంపిస్తాం అన్నారు. నేను భూమి మీదకి పోయినప్పుడు నా మీద దర్జనానికి దిగి నా మీదకి దాడులు చేస్తుండ్రు. మా కుటుంబం వాళ్ళు ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళందరినీ చంపేస్తామని బెదిరిస్తున్నారు. అయితే మీకు ఎప్పటి నుంచి కూడా మీ పేరు మీద పాస్బుక్లు ఉన్నాయి? ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా మీరు కానీ మీ తండ్రి గారు కానీ వాళ్ళకి అమ్మినట్టు ఉండాలి. ఆ అమ్మినట్టు ఎటువంటి ఆధారం లేకుండా రిజిస్ట్రేషన్ ఏ విధంగా జరిగింది? వాళ్ళ ఆన్లైన్ లోపల వాళ్ళ పేర్లు ఏ విధంగా ఎక్కాయి? ఆన్లైన్ లోపల కొల్లి నాగవేణి 452/10, 441/14, మీరు జనగాం నాగయ్య అనే నకిలీ పాస్బుక్లు తయారు చేసి వాళ్ళకి ఇచ్చారు ఆన్లైన్ పట్టా. నేను పోయి అడిగితే చూస్తాం అని అంటున్నారు ఎంఆర్ఓ ఆఫీస్లో. మరి దానికి సంబంధించింది నేను తిరిగి ఇసుకెత్తిపోతున్నాను సార్. అది అయితే మీరు ఇంతవరకు రెవెన్యూ అధికారులను 2018 నుంచి కూడా కలుస్తూ ఉన్నారు. ఇటు వచ్చి కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇప్పటికి 3 కలెక్టర్లు మారారు. 3కి కూడా మీరు రిప్రజెంటేషన్ చేస్తానంటున్నారు. మరి ఎటువంటి అధికారుల నుంచి ఎటువంటి మీకు సూచనలు ఉన్నాయి? ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి అధికారులు మీకు సూచించారు? అధికారులు దగ్గరకు వచ్చినా కూడా ఏం స్పందన లేదు. ముందుకు పోవాలంటే మరి ఎట్లా పోవాలని నాకు అర్థం కావట్లేదు సార్. అది సంగతి. ఎందుకంటే నేను కూడా తిరిగి అలసిపోతున్నాను. పాస్బుక్లు ఏమన్నా ఇస్తలేదు. రికార్డు ప్రకారంగా 1970 నుంచి 2018 వరకు మా నాన్నగారు పట్టా ఉంది. రికార్డు ప్రకారంగా పాస్బుక్లు ఇవ్వండి అని తహసీల్దార్ గారిని అడిగినా కూడా ఏం స్పందన లేదు. అది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికి 2018 నుంచి కూడా తను ఇటు వచ్చి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, దాంతోపాటుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. దాంతోపాటుగా ధరణి లోపల వాళ్ళ పేరు మీద అన్యాక్రాంతంగా ఎటువంటి ఆధారాలు లేకుండా మేము ఎటువంటి ఎవరికి అమ్మలేదు అని చెప్పి ఇటు వచ్చి రెవెన్యూ అధికారులను కానీ కలెక్టరేట్లో కానీ ఇప్పటివరకు పలుమార్లు ఫిర్యాదు చేశాను, కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇటు రెవెన్యూ అధికారులు కూడా సర్వే చేయడానికి కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ ప్రాంతం లోపల పూర్తిగా వాళ్ళు గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ నాయకులు అండదండల కారణంగానే పూర్తిగా వాళ్ళు దౌర్జన్యానికి పాల్పడ్డారు అని చెప్పి కూడా ఇక్కడ రైతు ఒక విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ధరణి చాటుగా ఎన్ని దాగాలు జరిగాయో ఒక్కొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి. పూర్తిగా ధరణి సర్వరోగ నివారణ, భూ సమస్యలన్నిటికీ అదే పరిష్కారం అని చెప్పి మనకు ధరణిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అనేక భూ సవరణలకు సంబంధించి సమస్యలకు సంబంధించి అనేక జీవోలు వచ్చాయి. వాటన్నిటి మాటన కూడా పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి. మొత్తం మీదుగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు బూర్గంపాడు లోపల లక్షలు విలువ చేసే భూమి, ఒక్కొక్క ఎకరము 15 నుంచి 30 లక్షల వరకు కూడా విలువ చేసే భూమి ఉంది. అటువంటి భూమి, సొంత భూమిని కూడా నేను ఆ భూమిలోకి పోలేకపోతున్నాను. పూర్తిగా దౌర్జన్యానికి గురి చేస్తున్నారు. పూర్తిగా నా భూమి మీదకి నన్ను రానియట్లేదు. అదేవిధంగా అధికారులను అడిగినా కానీ అధికారులు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున లంచాలు తీసుకొని పూర్తి స్థాయి లోపల కూడా అక్రమార్కులకే పనిచేసి పెట్టారు. దాంతో నా సమస్యగానే మిగిలిపోయింది. ఇటు వచ్చి గతంలో కలెక్టరేట్లను చుట్టూ తిరిగాను, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగాను, కానీ ఎటువంటి పరిష్కారం లభించలేదు. ఇప్పటికైనా నాకు దీనికి సంబంధించిన పరిష్కారాన్ని చూపించాలని చెప్పి కూడా బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీదుగా ధరణి మాటున ఎన్నెన్ని అక్రమాలు జరిగాయో, ఆ అక్రమార్కులన్నిటికి సంబంధించి కూడా గతం లోపల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ అధికార పార్టీ అండదండాలతో ఎవరెవరైతే కబ్జాకోరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ధరణి డబ్బులు సంపాదించే
పంచిపెట్టే ఒక కల్పవృక్షంగా మారింది. దాని ద్వారానే పెద్ద ఎత్తున కూడా భూ ఆక్రమణలు జరిగాయి. సామాన్య రైతులు ఎవరైతే ఉన్నారో దీని మీద అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరుగా ఒక్కొక్క కలెక్టర్ ఆఫీస్కు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ధరణికి సంబంధించి అనేక సమస్యలతో రైతులు రోడ్డున పడ్డ పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం మీదుగా ఈ ధరణి మాటన జరిగిన అక్రమాలపై అప్పుడు వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ రమేష్తో సంతోష్, భారత్ టుడే, ఖమ్మం జిల్లా.